కానీ ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడుగా అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఆ అబ్బాయి పేరు శ్రీతేజ్. పాప శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడు. పోనీ ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు కదా శ్రీతేజ్ మీద, రేవతి మీద, ఆ కుటుంబం మీద. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ప్రకటించినటువంటి నష్టపరిహారం ఏంటిదండి? 0. నిన్న కోమటిరెడ్డి ఇచ్చింది ప్రభుత్వం సాయం కాదు, అది కోమటిరెడ్డి ఇచ్చింది ఆయన ఫౌండేషన్, ఆయన కొడుకు పేరు మీద ఉన్న ఫౌండేషన్ పేరు మీద పోయి 25 లక్షలు ఇచ్చి వచ్చిండు. 25 లక్షలు ఇచ్చి వచ్చిండు పోయి. అది కూడా దేనికోసము? అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడి వీళ్ళందరూ ఇదంతా అయింది, సినిమా ఏదో నడుస్తూ ఉందని చెప్పేసి పోయి ఇచ్చి వచ్చిండు. సరే సంతోషం. 25 లక్షలేమో మన కోమటిరెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఆస్తులు గారికి వచ్చి ఏమి ఇస్తలేడు. 100% ఈ ప్రజల సొమ్ములే. మనలంతా రాష్ట్రాన్ని మొత్తాన్ని ఏడాది కాలంగా దోసుకొని తింటా ఉన్నారు వీళ్ళు. దోసుకున్న సొమ్ములకి వెళ్ళి గింతగా ప్రజలకు ఇస్తూ ఉన్నారు. ఏం కాదు, అది ఏమంటారు సముద్రంలో ఓ నీడ్సుకొచ్చి కలిస్తే అది ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టుగా అంత పెద్ద దాంట్లో నువ్వు తీస్తే ఆ 25 లక్షలు మీకు ఏమిటికి కాదు. 25 లక్షలు కాదు, 25 కోట్లు ఇచ్చే తప్పులేదు మీ ప్రభుత్వం చేసినటువంటి పొరపాటుకి, తప్పుకి. ఇవాళ కాంగ్రెస్ మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేసి అంత కథ చేసి దేనికోసం? ఎవరిని మనల్ని పొందడానికి? దేనికోసం ఇదంతా? ఇక ఇప్పుడు మాట్లాడదాం అసలు విషయం. అసలు రేవతి మృతికి కారణం ఎవరు? నిన్న పోలీసు వాళ్ళు మాట్లాడినటువంటి విధానము, నేను ఒకసారి పోలీసు వాళ్ళు మాట్లాడింది మీకు చెప్పిన తర్వాత అసలు దీనికి మొత్తానికి కారణం ఎవరో నాకున్న కొన్ని డౌట్లను మేము వ్యక్తపరుస్తాం. ఇగో ఈయన ఎవరు? ఆయన పేరు ఏం పేరు? ఈయన పేరు విష్ణుమూర్తి అంట, అధికారి. ఈయన ఏసీపీగా పనిచేస్తున్నాడంట. ఈ అధికారి నువ్వేమైనా తీసిమారు కారువా అని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ ఇస్తే ఏమో పోలీసు వాళ్ళు గిట్ల మాట్లాడతారా అనిపిస్తుంది మనకు. అంత విచిత్రమైనటువంటి వ్యవహారము, భాష చాలా అద్భుతంగా ఉన్నది ఈయన వెంటనే సస్పెండ్ చేసినట్టు. అయితే విషయం ఏంటంటే ఈయన ఆల్రెడీ సస్పెండ్లో ఉన్నాడంట నేరారోపణల పేరుతోటి. ఈయన పోస్టుకి సస్పెండ్ పెట్టిర్రు పై అధికారులు. అయితే అరే నేను ఇప్పుడు రేవంత్ రెడ్డిని మంచిగా పొగిడిని అనుకో, అల్లు అర్జున్ తిట్టిన అనుకో, ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డి గారు నా మీద కన్సర్న్ చూపించి నన్ను మళ్ళీ విధులకు తీసుకుంటారని చెప్పేసి అత్యుత్సాహంతో వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ క్లబ్లో పెట్టి. ఇక ఈయన ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంటే చూడాలి మీరు ఫోటోలకు ఫోజులు ఇచ్చేటప్పుడు. ఇక అదేదో హీరోయిన్లు మన షోలకు వచ్చి క్యాట్ వాక్ చేసుకుంటా ఏమంటారు వాటిని అల్లకొచ్చి దిగుతారు చూసినావా, ఇట్లా అనుకుంటా అట్లా దిగుతున్నాడు ఈయన ఫోటో. ఏది ఈ ప్రెస్ మీట్లో అట్లా ప్రెస్ మీట్లో ఫోటో దిగుకుంటా ఆ భాష, ఆ కథ తీసుమార్కా నువ్వు అసలు నీ ఆధార్ కార్డు ఇక్కడుందా అక్కడుందా, ఊరేమో నువ్వు పోలీసు వాడివేనా లేకపోతే ఇంకేమైనా అదే అర్థం కాలే. ఈ రకమైనటువంటి వ్యవహారం నడిచింది. అది అయిపోయినాక అది ప్రభుత్వానికి మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే ఏం చేసారు? చివరికి ఈయనను సస్పెండ్ చేశారు. మళ్ళీ అధికారులు సస్పెండ్ చేసారు. ఈ మోతవారు ఏంది గతంలో కరీంనగర్లోనా ఎన్నో అనుకుంటా ఆయన డ్యూటీ చేసిండు. కరీంనగర్లో డ్యూటీ చేస్తే అక్కడ మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని చెప్పేసి ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ముద్దు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడంట ఈయన. ఎవరిని? మహిళా పోలీసులని, కింద పనిచేసుకోవాలని. మీకు టైం ఇస్తే, మీకు గ్యాప్ ఇస్తే మీరు పోయి ప్రెగ్నెన్సీ చేసుకొని వస్తూ ఉన్నారు, మీకు గ్యాప్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఏదేదో అన్ని పిచ్చి ఇట్లాంటి ప్రబుద్ధుడు ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడి ఇంకేదో కథలు కట్టడం. ఇది అయిపోయినాక ఈయన సెషన్ మార్నింగ్ పూట అయిపోయింది. ఈ సెషన్ మధ్యాహ్నం ఈవినింగ్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నానికి కదా ఈయన పెట్టింది. సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ మధ్యాహ్నానికి పెట్టారు. పెట్టేసి సివి ఆనంద్ గారు ఈ విషయాన్ని చెప్పేదానికంటే ఒక బయట ఉంది, అది చూపిస్తా మీకు. జాతీయ మీడియా అమ్ముడుపోయింది హైదరాబాద్ సిపి సివి ఆనంద్. మరి తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడండి ఒకసారి ఏమంటున్నాడు. సార్ వాడికి కోపం వచ్చింది. ఎందుకంటే నేషనల్ మీడియా కొంత ఏంది వాస్తవం ఏంది అవాస్తవం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే మన సివి ఆనంద్ సార్ వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి నేషనల్ మీడియా మొత్తం అమ్ముడు పోయింది, షేమ్ ఫీల్ అవుతున్నాం మేము, మీ పద్ధతి బాగాలేదని చెప్పేసి సీరియస్ అయ్యి ఆయన గోహెడ్ అనుకుంటే వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మరి ముఖ్యం మన సివి ఆనంద్ గారు కానీ వీళ్ళు కానీ మరి ఈ బిగ్ టీవీ అనే ఛానల్ని చూస్తున్నారా సార్ మీరు? ఇది బిగ్ టీవీ అని ఒక ఛానల్ ఉంటుంది. ఇది ఫక్తు రేవంత్ రెడ్డి గారి డబ్బులతో నడిచేటువంటి ఛానల్ ఇది.
ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నడిపించేటువంటి ఛానల్, అది కాంగ్రెస్ ఛానల్, అధికారిక ఛానల్. ఇప్పుడు అది పార్టీ ఛానల్. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ అనేటువంటి పేరు ఎట్లా పడిందో అంతకంటే ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఇక మొత్తం బిగ్ టీవీ అనేది, ఈ బీటీవీ కాదేమో, బిగ్ టీవీ ఏమో, ఈ బిగ్ టీవీయా బ్యాగ్ టీవీయా, ఈ బిగ్ టీవీ అనేది కాంగ్రెస్ ఛానల్. ఈ కాంగ్రెస్ ఛానల్ చూసిరా సార్ మీరు? నిన్న చూసిరా? నిన్న కాదు, రెగ్యులర్గా చూస్తారా? అలాగే ఎన్టీవీ అని ఉంటుంది, ఈ ఛానల్ చూసిరా సార్? ఇది అట్లనే ఏబి అని ఉంటుంది. ఇవి అమ్ముడువన్ ఛానల్లా ఇవన్నీ? మరి టీవీ5, నిన్న చూడాలి, టీవీ5 కూడా ఊగిపోయింది. మహా న్యూస్, V6, ఇవన్నీ తెలుసా సార్ ఏ ఛానల్లో? ఇవన్నీ ఎవరికి అమ్ముడుపోయినాయి తెలుసా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతుల్లో ఉన్నాయి. ఇలా వచ్చే వార్తలు మాత్రమే వాస్తవం మన సివి ఆనంద్ గారికి. నేషనల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు వాస్తవం కాదు. ఈ రకంగా ఉందన్నమాట పరిస్థితి ఆయనది. ఆయన అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఏమంటా ఉంటాడు ఇక చూడండి ఒకసారి. హీరో అయితే ఏంటి, క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోవాలి, మూవీ ప్రమోషన్ కాదు పౌరుల భద్రత ముఖ్యం. రాష్ట్ర డీజీపీ జితేందర్ సంచలన వ్యాఖ్యలు. సంధ్యా థియేటర్ వీడియో ఫుటేజ్ను రిలీజ్ చేసిన సివి ఆనంద్. అల్లు అర్జున్కు రేవతి మరణ వార్త చెప్పామంటున్న పోలీసులు, అయినా వినిపించుకోలేదని తెలిపిన చిక్కడపల్లి ఏసీపీ. బౌన్సర్ల పరిధి దాటొద్దని సిపి ఆనంద్ హెచ్చరిక. అయితే ఇట్లా మాట్లాడారు కదా, మీరు ఒక పని చేయండి, పోలీసులు కానీ, డీజీపీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అసలు ప్రీమియర్ షో ఫంక్షన్లు కానీ, ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లు కానీ, ఇవి ఏవి కూడా సినిమా వాళ్ళకు అనుమతి లేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసేసేయండి. ఎవరు కూడా పెట్టరు, ప్రజలు కూడా ఎవరు ఓరాడికి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలతోటి రోడ్ల మీదకి ఎక్కుతుంటారో ప్రజలు, అప్పుడు 144 సెక్షన్లు ఇట్లాంటివన్నీ పెట్టేసి ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తారు కదా, ఎక్కడికక్కడ ఆందోళన అలచివేస్తారు కదా. అట్లనే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఇట్లాంటివన్నీ ఏవి పెట్టకుండా అన్నిటి మీద నిషేధం పెట్టండి. ఏది కాదు అసలు ఆ ఫంక్షన్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఆ స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఇదే పోలీసు వాళ్ళు ఫంక్షన్లకు అనుమతిస్తారు, ఇదే ప్రభుత్వము ఈ స్పెషల్ షోలకు, ప్రీమియర్ షోలకు వీటికి అనుమతిస్తుంది. ఇవన్నీ తీసుకుంటుంది. రకరకాల వెనకంగా రావాల్సిన మూటలు వెనకంగా వస్తాయి, ముంగలంగా రావాల్సిన మూటలు ముంగలంగా వస్తాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇవన్నీ తీసుకుంటారు. ఎక్కడో ఏదో తేడా కొట్టింది, మొత్తం సినిమా అంతా మార్చేస్తారు. ప్రమోషన్ వీటికంటే పౌరుల భద్రతే మాకు ముఖ్యమంటారు. 100% అది నిజమైన పదమే, నిజమైన వాక్యమే. కానీ ఆ పౌరుల భద్రత కల్పించాల్సినటువంటి పోలీసు వాళ్ళు కూడా నిద్రపోతే, పోలీస్ శాఖ కూడా నిద్రపోతే, అసలు రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడా లేడా తెలియకపోతే దానికి ఎవరు బాధ్యులు? ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడా? ఉంటే ఎవరు చెప్పండి, ఉంటే ఎవరు చెప్పండి. మాకైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే తెలుసు. హోంమంత్రి ఎవడు ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు చెప్పండి. మీరు ఏమి డ్రామా చేస్తామంటే ఇందులో డౌట్లు ఏంటంటే, ఇప్పుడు మేము లెటర్కు, అది పోలీసు వాళ్లకు మేము అనుమతి కోసం లెటరు పెట్టినాము అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి రోజే, ఆ 2-3 రోజుల వ్యవధిలోనే సంధ్యా థియేటర్ పెట్టినటువంటి అప్లికేషన్ ఫామ్ ఒకటి, పోలీసులకు రాసినటువంటి అనుమతి పర్మిషన్ ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత ఈ లెటర్ మీద అప్పటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. ఇదంతా అయిపోయింది. దాదాపు 10-15 రోజులైనా కానీ మరి పోలీసులు రిజెక్ట్ చేసింది రాలే. మొన్న జస్ట్ ఫ్యూ డేస్ అవుతుంది అంతే. ఒక 4-5 రోజుల క్రితం నుంచే పోలీసు వాళ్ళ అనుమతిని నిరాకరిస్తూ అని చెప్పేసి ఒక 4-5 రోజుల క్రితమే వచ్చింది ఆ వార్త. మరి అప్పుడెప్పుడో ఇది బయటకు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు అనుమతి నిరాకరించినటువంటి లెటర్ కూడా ఎందుకు అప్పుడే బయటకు రాలే, ఇప్పుడే బయటకు వచ్చింది? సీఎంకి జాతీయ స్థాయిలో డ్యామేజ్ అవుతున్నప్పుడు ఇప్పుడే ఆ లెటర్ బయటకు ఎట్లా వచ్చింది? సృష్టించిరా ఏమన్నా మీరు, లేకపోతే ఎట్లా చేసి? దాని మీద విచారణ జరగాలి ఫస్ట్. దాని మీద ఒక సిట్టింగ్ జడ్జి విచారణ చేసి, పోలీసు వాళ్ళు నిజంగానే ఆ రోజు నిన్న వీరు మాట్లాడుతూ కొంత బాధపడతా ఉన్నారు కదా, నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది నా బాధపడతా ఉంటే. బయట ఉంటుంది చూడండి ఒకసారి. ఇగో ఈయన పాపం మస్తు ఏడుస్తున్నాడు, ఒల ఏడుస్తున్నాడు. ఇగో ఈ ఏడుస్తున్నటువంటి ఈయన పేరు ఏం పేరు? సిఐ రాజు నాయక్. సో వీరు నిజంగానే ఒకవేళ ఆయన నా స్వహస్తాలతోనే రాష్ట్ర నేను అన్నది, ఒకవేళ ఈయన ఆ లెటరు ఆ రోజే రాసిండా, లేకపోతే ఈ సినిమా అంతా నడుస్తూ ఉంటే జాతీయ స్థాయిలో అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి నడుస్తున్నటువంటి ఇష్యూని నేషనల్ మీడియా కవర్ చేస్తూ ఉంటే, దాంట్లో క్రమంగా రేవంత్ రెడ్డి గారు ఇజ్జత్ పోతూ ఉంటే, జాతీయ కాంగ్రెస్ కూడా ఒకంత డిఫెన్స్లో పడితే ఈ విషయంలో ఇవన్నీ కవర్ చేసుకోవడానికి మరి ఆ పర్మిషన్ని మీరేమైనా సృష్టించిర్రా? ఎట్లా వచ్చింది? అది ఇంత లేటుగా ఎందుకు వచ్చింది బయటికి? ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు.
వెంటనే ఆ రోజే నిజంగానే కనుక ఒకవేళ వీళ్ళు అనుమతి పెట్టిన మేము అనుమతి కోసం అప్లై చేసినామని చెప్పేసి ఒక లెటర్ వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు మీరు భద్రత కల్పించండి అని చెప్పేసి చిక్కడపల్లి పోలీసు వాళ్లకు సంధ్యా థియేటర్ యాజమాన్యము అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ మేము భద్రత కల్పించలేము రావద్దు అని చెప్పేసి పోలీసులు చెప్పినట్టు ఆ రోజే వెంటనే చెప్పితే ఒకవేళ మరి ఆ రోజే ఈ విషయం బయటకు వచ్చిన రోజే ఎందుకు ఈ రిజెక్ట్ చేసినటువంటి అంశం బయటికి రాలేదు? ఇంత లేటుగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి ఇవన్నీ చేస్తున్న ఈ క్రమంలోనే ఈ మధ్యలోనే ఈ 4-5 రోజులకి వెళ్ళి ఎందుకు అది రిజెక్ట్ అయినటువంటి అంశం బయటకు వచ్చింది? ఎన్ని రోజుల క్రితం బయటకు వచ్చింది? ఒకసారి డేట్ కూడా చూడవాలి. అల్లు అర్జున్కు అనుమతి లేదని పోలీసు వాళ్ళు చెప్పినటువంటి అంశం మొన్ననే వచ్చింది. ఒక 2-3-4-5 రోజుల క్రితమే అనుకుంటా, ఐ థింక్ సో. మరి ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటిది అయితే ఆ రోజే బయటకు రావాలి కదా. మరి ఇవాళ దానికి ఎందుకు దాన్ని దాచిపెట్టిర్రు? ఇది ఏమైనా సృష్టించిర్రా ఆ లేఖని? చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం. నిజంగా కూడా మీరు చేస్తున్నటువంటి ఈ డ్రామా, ఈ హైపు ఆల్రెడీ ప్రభుత్వమే సీరియస్గా అది నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవేళ నిజంగా అదైతుంటే ఆ రోజే బయట పెట్టేది కదా. ఇవాళ బిగ్ టీవీలో దాని మీద పెద్ద విజువల్స్ చేసేసి ఇక చూడండి ఇక నెంబర్ 1 ఇది ఇట్లా తొక్కేసిరు ఇచ్చేసిరు ఇట్లా ఊపుతా ఉన్నారు. నిన్న పోలీసు వాళ్ళు పోయి నిన్న ఎవరు ఈయన మన పోలీస్ ఆఫీసర్ ఎవరు మన సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి విజువల్స్ అన్ని చూపిస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా ఇది కరెక్టేనా? ఇప్పుడు అది కోర్టులో నడుస్తున్నటువంటి అంశము. ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేసిండు, పోలీసు రూల్స్ను అతిక్రమించిండు, మీకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకుపోయి కోర్టు కదా సబ్మిట్ చేయాలి. మీరు మీడియా ముందు పెట్టి ఎందుకు షో చేస్తూ ఉన్నారు? ఇదంతా కూడా ఏం సింపతి గెయిన్ చేయడానికి చేస్తూ ఉన్నారు? ఎవరు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి చేస్తూ ఉన్నారు? ఈ అంశాలన్నింటి మీద చర్చ జరగాలి. ఉట్టినే వదిలిపెట్టొద్దు. 100% రేవతి కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. తెలంగాణ పౌరులుగా ప్రతి ఒక్కడు దానికి ఆ అంశానికి ఆ మద్దతు కోసము 100% అది చేయాల్సిందే, తప్పు లేదు. పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము, కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఈ వైఫల్యంలో రేవతి ప్రాణం పోవడానికి, ఇవాళ శ్రీతేజ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిందే. ఆ కారణం ఎవరో కూడా తేలాల్సిందే. లేక పోలీసుల పర్మిషను ఆ రోజు ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎందుకు ఈ మొన్నటి దాకా దాన్ని బయటకు తీయలేదు పోలీసు వాళ్ళు? ఇప్పుడే ఎందుకు బయటకు తీసిర్రు? మొన్న కోర్టులో ఎందుకు చెప్పలేదు? అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు లేదు పోలీసు వాళ్ళు మేము రిజెక్ట్ చేసినాము అని చెప్పేసినటువంటి అది ఎందుకు చూపించలేకపోయారు? దేనికి చూపించలేకపోయారు? ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు తావిస్తూ ఉన్నాయి. దీంట్లో కనుక ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగితే సిబిఐ లాంటి ఏజెన్సీనో లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి ఒక విచారణ జరిగితే ఇందులో చాలా మంది దోషులు బయటపడతారు. తొక్కిసలాట జరిగిందాక పోలీసు వాళ్ళు ఏడ ఉన్నారు? తొక్కిసలాట జరిగినాక పోలీసు వాళ్ళు ఎట్లా వచ్చిర్రు? అప్పటిదాకా ఏ ఫ్లోర్లో ఉన్నారు? ఎక్కడి నుంచి చేతులు ఊపిర్రు? ఎక్కడి నుంచి అల్లు అర్జున్ చూస్తందుకు పోయి నోరలో పెట్టిర్రు? తర్వాత ఏమైంది అనేది ఇవన్నిటి మీద కూడా చర్చ జరగాలి. జరిగితే అప్పుడుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ పర్యటనకు అనుమతి లేదన్నప్పుడు మరి ఆయన వచ్చినప్పుడు ఆ గేట్ కా నుంచి వెళ్ళగొట్టాలి కదా. ఎందుకు లోపల దాకా రానిచ్చిర్రు? పోలీసు వాళ్ళు నేను చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. గేట్ కా నుంచే బాబు నీకు ఇక్కడ మేము పర్మిషన్ ఇవ్వలేదు, నువ్వు వెళ్ళిపో బయట నుంచి అని చెప్పాలి కదా. ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది. ఆ లేఖ ఎట్లా బయటకు వచ్చింది అనేది పెద్ద పాయింట్. ఇప్పుడు ఆ లేఖ ఎప్పుడు బయటకు వచ్చింది? ఆ పర్మిషన్ రిజెక్ట్ చేసినటువంటి లెటరు ఎప్పుడు బయటకు వచ్చింది? ఏంది కదా అనేది ఇప్పుడు పాయింట్. దాని మీద కనుక నిజంగా వాస్తవాలు తేలితే అది ఎప్పుడు రాసిండు ఆయన? ఆ సిఐ అది రాసింది ఎప్పుడు? డేట్ ఏంది? దాని మీద FSL రిపోర్ట్ ఆయన రాసిన పెన్నుతో రాసింది ఉంటుంది కదా, అది తీసుకుపోయి FSLకి పంపిస్తే ఇది ఎన్ని రోజుల క్రితం రాసిండు, ఎప్పుడు రాసిండు, ఏ కథంగా రాసిండు అనేది మొత్తం తేలుతుంది. కానీ చేపిస్తారా వీళ్ళు? ప్రభుత్వమే మొత్తం ఇప్పుడు ఒక 1 సైడ్ తీసుకున్నది కదా, ఎట్లా చేపిస్తుంది? ఇదంతా ఒక సినిమా అల్లుతా ఉన్నారు చూడండి మీరు. నేషనల్ లెవెల్లో రేవంత్ రెడ్డికి డ్యామేజ్ కాగానే అక్కడ ఆయన మాట్లాడడము, ఇది అరెస్ట్ కావడము, ఈ వ్యవహారం జరగడం, ఇవన్నిటికీ కారణం ఏంది? అల్లు అర్జున్ పాప ఆయన పేరు మర్చిపోవడం. ఎవరు? రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం అల్లు అర్జున్ చేసే తప్పు. ఇప్పుడు శ్రీతేజ్ మీదనో రేవతి కుటుంబం మీదనో ప్రభుత్వానికి ప్రేమ కాదు, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు, ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టేందుకు, అది మొత్తము నేషనల్ వైడ్గా డ్యామేజ్ అయినందుకు రేవంత్ రెడ్డికి. ఇటు పేరు మర్చిపోయాం, తెలంగాణలో డ్యామేజ్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తుకులేదంట అని చెప్పేసి
ఆయన అరెస్ట్ చేసి లోపల వేసినందుకేమో జాతీయ స్థాయిలో డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఆ శ్రీతేజ్ని రేవతి కుటుంబాన్ని తెర మీదకి తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నిజంగా కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటే మరి నష్టపరిహారం ప్రకటించాలి కదా రేవతి కుటుంబానికి. ఇయ్యి నువ్వు, ఆమె చనిపోయింది కదా, ఆ కుటుంబానికి ఓ 10 కోట్లు ఇయ్యి. ఆ అబ్బాయి ట్రీట్మెంట్ డబ్బులు చేపిస్తున్నారు, మంచిదే, ప్రభుత్వ హాస్పిటల్లో నిమ్స్లో పెట్టి, నో ప్రాబ్లం. ఆ కుటుంబానికి మరి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి కదా, ఎందుకు ప్రకటించలేము మరి అంత ప్రేమ ఉన్నోళ్ళు అయితే? ఇదంతా ఏం జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. ఇదంతా అయిపోయాక నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇగో దాడి చేసిరు. వీళ్ళు ఆలేనా? బెయిల్ కూడా వచ్చేసింది వాళ్ళకు. నీ తల్లినియా, ఇగో ఇవన్నీ అవేనా? ఇక చూడండి, వీళ్ళు పోయి దాడి చేసిరు నిన్న. అది చూడండి, ఈ దాడి చేశారు కదా, ఇట్లా ఇట్లా దాడి చేశారు కదా. ఈ దాడి చేసిన లోలో తెలుసా, ఇక్కడ చూడరు, ఈ దాడి చేసిన ఈ బ్యాచ్ మొత్తం కూడా సామిమాల కూడా వేసిండు పాపం ఒక ఆయన. ఆ సామిమాల వేసిన కూడా ఆ దాడిలో ఉన్నాడంట. ఇక చూడండి పాపం ఈ బ్యాచ్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి అనుచరులు. ఈయన ఈ మధ్యలోనే రెడ్డి శ్రీను ముదిరాజ్ అంట, ఆయన కొడంగల్లే. ఈ మధ్యలో ఆయనకు యూత్ కాంగ్రెస్ దౌలతాబాద్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని పదవి కూడా ఏదో ఇచ్చిరట రీసెంట్గానే. తిరుపతి అన్నకు దండాలు, దండవన్నో, నీకు మంచి చేస్తానో, నేను అద్భుతంగా పనిచేస్తానో ఒక వీడియో కూడా పెట్టిండు కార్లో కూర్చొని, మీరు చూడొచ్చు ఆ వీడియో. దాంతోపాటు ఈ కొంత నిలకడలేనటువంటి వ్యక్తి ఆయన. ఇక ఆయన ఆ పార్టీ ఈ పార్టీ 2-3 పార్టీలు తిరిగిండు. కానీ ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి, తిరుపతి రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు ఈయన. ఎవరు? ఈ రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ అంట ఆయన. సో ఈయన ప్లస్ ముక్కా ప్రవీణ్ కుమారు, ఈయన ఇలా ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళే. దాంతోపాటు బుద్ధా ప్రేమ్ కుమార్ గౌడు, ఈయన రేవంత్ రెడ్డి అనుచరుడే. బైరు నాగరాజ్ గౌడు, ఇగో ఈ సామాలేశ్వర వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ 5-6 అందరూ కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు ప్రధాన అనుచరులుగా ఉన్నారు క్లియర్గా. వీళ్ళు నిన్న ఓయూజేఏసీ పేరుతోటి పోయిరు రేవంత్ రెడ్డి, ఎవరు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తాను. ఓయూజేఏసీ పేరుతోటి పోయి దాడి చేసి పూలకుండీలు వలగొట్టి అంగామ చేసి బయట ఉన్నాయా 2-3 బయట ఉంటాయి. ఆ బయటలల్లా బిడ్డ చేస్తున్నాం 25 కోట్లు ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి చేస్తా ఉన్నారు వీళ్ళు ప్రకటన. ఒక్కొక్క ఈయన రెడ్డి శ్రీను అంటే రెడ్డి శ్రీను ముదిరాజ్ అంటే ఆయన ఇక చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. నీ ఇల్లు అది చేస్తాం ఇది చేస్తాం అని కూడా మాట్లాడాడు. వీళ్ళందరూ కాంగ్రెస్ మనుషులే, రేవంత్ రెడ్డి మనుషులే. ఇల్లు దాడి చేయించింది ఎవరో కాదుగా, ఇక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉంది. పోయి పూలకుండలు ఎత్తేసి రాపోరి అని చెప్పింది ఇదే టార్గెటెడ్ వ్యవహారం అన్నమాట ఇదంతా. వీళ్ళు పోయి దాడి చేస్తుంటే ఆడ బిగ్ టీవీ ఉంటుందంట, ఆడ ఆర్టీవీ ఉంటుందంట. నాకు ఎవరో ట్విట్టర్లో పెట్టిరు. ఇదేందన్నా దాడి చేసినాక మరి ఛానల్లో చెప్పిపోయి దాడి చేస్తూ ఉన్నారా, లేకపోతే ఈ ఛానల్ మీరు దాడి చేయండి మేము కవర్ చేస్తామని చెప్తా ఉన్నారా? ఇదంతా ఏంటిది? బిగ్ టీవీ, ఆర్టీవీ కొన్ని ఛానళ్ళు ఆడున్నాయంట కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఛానళ్ళు. వీళ్ళు దాడి చేయగానే వీడియోలు తీసేసి లైవ్ పెట్టేసి అడావుడు చేసేయడం అక్కడ. అంటే ఇదంతా కూడా దేనికోసం? ఏంటిది ఇదంతా కథ? భయపెట్టాలి. రేవంత్ రెడ్డి పేరే మర్చిపోతాడా అల్లు అర్జున్? భయపెట్టాలి. ఆ ప్రయత్నంలో భాగం ఇదంతా కూడా. ఇక ఆయన నైట్ రిమాండ్ ఇచ్చారు, తెల్లారి వరకే బెయిల్ వచ్చేసింది. చూడండి, ఇక తెల్లారి వరకే బెయిల్ వచ్చేసింది అందరికీ. బా చూసుకోరు ఎట్లా ఉందో కథ. అట్లా ఉంటుంది అనమాట కథ. మరి ప్రభుత్వం తలుచుకుంటే ఈ రకంగా ఉంటుంది. దాడి చేసిన తెల్లారి వరకే బెయిల్ వచ్చేసింది. నిన్న ఆదివారమే. నిన్న మరి ఇక కోర్టు మరి ఎప్పుడు పిటిషన్ స్వీకరించింది, ఎప్పుడు బెయిల్ ఇచ్చింది, ఇట్లా ఉంటుంది కథ. ఈ రకంగా ఉంటుంది. ఇదంతా ఏంది? కంప్లీట్గా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్, దేనికోసం డైవర్షన్, ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకెవరు ఏమన్నా ఇగో రేవంత్ రెడ్డి గారు మన పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము నైటే అల్లు అర్జున్కి ఇన్ఫార్మ్ చేసినాము, పట్టించుకోలేదు ఆయన అని చెప్పేసి. అల్లు అర్జున్కి ఇన్ఫార్మ్ చేసినామని నైటే చెప్పిరంట. చనిపోయినటువంటి రేవతి భర్తకేమో తెల్లారుజామున 3 గంటలకు వస్తుంది ఫోను. అది మనం చెప్పే ముచ్చట కాదు, ఈయన చెప్తున్నాడు. చూడండి ఒకసారిగా.
అది అమౌంట్ పే చేయాలంటే 50,000 పే చేసిన వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నాకు 2:30 3 o'clock వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, మీ మిస్సెస్ ఇట్లా గాంధీలో ఉందని. అప్పటి వరకు అది 3 గంటలకు చనిపోయింది అని చెప్పేసి 3 గంటలకు రేవతి భర్తకు చెప్పిర్రు. కానీ సంఘటన జరిగిన వెంటనే పోలీసు వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పినాం మేము, ఆయన పట్టించుకోలేదని చెప్పేసి నిన్న ప్రచారం చేశారు. నిన్న పోలీసు వాళ్ళ ప్రెస్ మీటు ఇవన్నీ చూస్తూ ఉంటే 100% ఇదంతా ప్రీ ప్లానింగ్గా నడుస్తూ ఉంది. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి నడుస్తున్నటువంటి వ్యవహారము. దీని మొత్తం వెనకాల ఉన్నటువంటి కథ ఏందయ్యా అంటే సినిమా ఇండస్ట్రీని ఏపీకి పంపించాలి. అప్పుడే ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఆయన ప్రకటించిండు కూడా. ఆడ ఎందుకు అంత సంకుచితంగా ఉన్నారు, ఎందుకు అంత ఇబ్బందికరంగా ఉన్నారు, రండి ఏపీకి, మేము 99 సంవత్సరాలు లీజుకు భూములు ఇస్తాము, లేకపోతే అగ్గో సగ్గోకు మీకు భూములు ఇస్తాము, మీరు స్టూడియోలు కట్టుకొని ఇక్కడ షూటింగులు చేసుకోండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా సినిమా ఇండస్ట్రీని పంపించాలి. నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం అయినా, ఇక చూడండి ఇవన్నీ అవే దాంట్లో కారణమే. నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం అయినా, సమంత మీద పర్సనల్ అటాక్ చేయడం అయినా, ఇలా అల్లు అర్జున్ మీద పర్సనల్ అటాక్ చేయడం అయినా, ఎంత కూడా కారణం ఏంటిది? మోహన్ బాబు విషయంలో పోలీసులు కానీ మీడియా కానీ అత్యుత్సాహంగా పోవడం వెనకాల సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి పంపించేసేయాలి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక స్క్రిప్టెడ్ డ్రామా. ఇది సినిమా ఇండస్ట్రీ పోతలేదు మరి పొమ్మంటే. ఇంత నడుస్తూ ఉంది కదా అల్లు అర్జున్ వ్యవహారంలో. దిల్ రాజు నోరు పడిపోయిందా? కనపడతలేడు, ఆడ కనపడతలేడు. నిన్న ఇప్పుడు ఆయనకి ఏదో పోస్ట్ గిట్ ఇచ్చారు కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కార్పొరేషన్ది, ఫిల్మ్ కార్పొరేషన్ ఇచ్చారు కదా. మరి ఎటువా ఆయన అల్లు అర్జున్ మీద దాడి చేసింది మంచిదో రైటో తప్పో ఏదో ఒకటి ప్రకటించాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే ఆ దిల్ రాజు కూడా ఆయన తొత్తే. ఎవరు? చంద్రబాబు తొత్తే, మన రేవంత్ రెడ్డి తొత్తే. సో కాబట్టి ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని అక్కడికి పంపించాలి. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే ఇక్కడ ట్యాక్సులు వస్తాయి, పన్నులు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడుతుంది. అదే అక్కడ పంపిస్తే ఈ రాష్ట్రము అదైపోతుంది, అక్కడ కావాలి డెవలప్మెంట్. ఉట్టే పొమ్మంటే ఓరు కదా. సో అందుకని ఈ కార్యక్రమాలు చేయాలన్నమాట. ఇది చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా కూడా. మీరు చూస్తూ ఉండండి, ఇంకొక 4 సంవత్సరాలు ఉంది కదా. ఈ 4 సంవత్సరాల లోపల సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ప్రముఖుడి మీద ప్రభుత్వం ఈ రకమైనటువంటి దాడి చేస్తూనే ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో వస్తారు వీళ్ళు. ఇందులో ఇంకొక వర్షన్ కూడా వినపడతా ఉంది. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి టక్కున ప్రకటించేసి చూసినావా, బెనిఫిషియర్ షోలు ఇవన్నీ రద్దు, మేము ఇంకా ఇయ్యము అని చెప్పేసి. దాని వెనకాల కూడా ఏదో ₹1 కోటి వ్యవహారం నడిచిందంట. ఏదో రమ్మంటే ఏదో 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 సంచి అడిగినంట, సంచి చేయలేదంట. దాంతో మొత్తానికి బగ్గు అనడంతో మొత్తం సినిమా అంతా మారిపోయిందంట. అంటే చర్చ ఇదంతా నడుస్తూ ఉంది. చాలా ఉన్నాయి. జ్యూస్ మంత్రి గారి ప్రమేయము, మన ముఖ్యమంత్రి గారి ప్రమేయము, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో వెనకాల పెద్ద చీకటి కోణం ఉన్నది. సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాడి ఓన్లీ ఇది కక్షపూరితము, పేరు మర్చిపోవడమే బయటకు కనపడతా ఉంది. కానీ తెర వెనుకంగా చాలా నడుస్తూ ఉన్నాయి. హైడ్రా కూల్చివేతలలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళను ఫోకస్ చేయడము, ఇవన్నిటి వెనకాల కూడా పెద్ద కథ నడుస్తూ ఉంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి ఎక్కడో వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోతా ఉన్నారు. ఏది సినిమా ఇండస్ట్రీ పెద్దలు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోలేకపోతా ఉన్నారు. ఆయన కూడా ప్రసన్నం కాలేకపోతా ఉన్నాడు. ఏదో ఉంది వెనకాల దాగి ఉన్నటువంటి అంతర్మదనం, ఏదో చీకటి కథ నడుస్తూ ఉంది వెనకంగా. సో కాబట్టి ఇవన్నిటి గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అల్లు అర్జున్ వ్యవహారంలో మనకేమంతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంతసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణాన్ని పసిగట్టకపోతే సినిమా మారిపోతుంది.